హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం కృష్ణాష్టమి పోస్టర్ మన మొబైల్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. శ్రీకృష్ణ జన్మాష్టమి మనం కావాల్సిన ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని ఇంత సింపుల్గా చేయొచ్చా అనే విధంగా మనం ఈ పోస్టర్ని డిజైన్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్. దీనికి ఎడిటింగ్ అవసరం లేదు, ఎలాంటి స్కిల్స్ అవసరం లేదు. కొంచెం మనకు దాని మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో అది ఎలా చేయాలో మనం చూసేద్దాం. దాన్ని చూసే ముందుగా మనకు ఆ పోస్టర్ ప్రివ్యూ ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మన మొబైల్లో నేను ఇది ఫోటో ఎడిటర్ యాప్లో చేస్తున్నాను. ఫోటో ఎడిటర్ యాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినాక న్యూ క్యాన్వాస్ తీసుకొని ఇక్కడ నేను సైజ్ ఇస్తున్నాను. మన క్యాన్వాస్ సైజ్ అంటే మన పోస్టర్ సైజ్ అనమాట. ఇది మన పోస్టర్ సైజ్ వచ్చేసి 1500 అండ్ 1900 ఇచ్చా. సో ఇలా వచ్చింది పోస్టర్ సైజ్. సో దీంట్లో మనం ఇప్పుడు ఏమేమి ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకోవాలనేది నేను ముందుగానే ఆల్రెడీ నాకు కావాల్సిన ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ వద్దన్న వాటికి బ్యాక్గ్రౌండ్ తీసేసుకున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ యాప్ ఉంటుంది, అది ప్లేస్టోర్లో దొరుకుతుంది. మనకు ఫోటో ఎడిటర్ యాప్ కూడా ప్లేస్టోర్లో దొరుకుతుంది. సో పిక్సెల్ ల్యాబ్ కన్నా నాకు ఫోటో ఎడిటర్లో కొన్ని ఫీచర్స్ మంచిగా అనిపించినాయి. పిక్సెల్ ల్యాబ్ వచ్చేసి టైటిల్స్ కోసం ఇచ్చేస్తారు. సో మనం చెప్పే కంటెంట్ అది కాదు. సో పోస్టర్ డిజైన్ కాబట్టి ఇప్పుడు నేను నాకు కావాల్సిన ఇమేజ్ అని డౌన్లోడ్ చేసుకొని పెట్టినాను కదా. ఇప్పుడు టెక్స్ట్ అండ్ ఇమేజ్లో ఆప్షన్స్లో ఇప్పుడు డిలీట్ అని ఉంది కదా, ఇంతమందికి చేసిన ప్రాజెక్ట్ చూపిస్తుంది. దాన్ని డిలీట్ అని ప్లస్ అని ఇమేజ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన బ్రౌజర్కి తీసుకెళ్తుంది. మన బ్రౌజర్లో మనం డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కటి తీసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. ఏ పోస్టర్ చేయాలన్నా మనకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కావాలి. నేను ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో మన క్యాన్వాస్కి ఫిట్ అయ్యే విధంగా బ్యాక్గ్రౌండ్ మనం స్కేలింగ్ చేసుకొని కరెక్ట్గా ఫిట్ చేసుకొని పెట్టుకున్నాక ప్రతిదానికి లాక్ వేసుకోవాలి. ఇది మీకు తెలిసిన విషయమే, నేను ప్రతి ఒక్క దాంట్లో చెప్తూనే ఉన్నాను. సో లేయర్స్లోకి వెళ్ళి లాక్ వేసి మధ్యలో అనవసరంగా ఒక లేయర్ ఉంది, దాన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసినాక నేను ఇంకో ఇమేజ్ ప్లస్ సింబల్ నొక్కేసి ఇమేజ్ ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ బ్రౌజర్కి వెళ్ళి ఇంకో ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇంకో ఇక్కడ నిల్చున్న శ్రీకృష్ణ బొమ్మ ఉంది కదా, ఇది తీసుకున్నాను. మెయిన్ ఇమేజ్ ఇదే అనమాట. సో మీకు కావాల్సిన ఇమేజెస్ని మీరు ఫస్ట్ చూస్ చేసుకొని పోస్టర్కి ఇది బాగుంటుంది అనుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను కరెక్ట్గా పోస్టర్కి ఎక్కడైతే కావాలంటే నా క్రియేటివిటీ వేరు, మీ క్రియేటివిటీ వేరు, మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి. సో నేను దీనికి కూడా లాక్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇంకో ఇమేజ్ తీసుకొని క్లోజ్అప్ ఇమేజ్ చూసారా. సో ఇది నేను బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసి పెట్టుకున్నాను. ఎరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మనం డైరెక్ట్గా మంచిగా ఏమంటారు స్మూత్ ఎరేజింగ్ చేయొచ్చు సైడ్స్లో, కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో ఓకే, ఎడిటింగ్కి వెళ్ళి ఇక్కడ స్మూత్ ఎరేజింగ్ అని చూసారా, ఇదే. సో దీన్ని కొంచెం ఎక్కువ పెట్టుకుని అప్లై అన్నాను. అప్లై అన్నాక నీకు ఎంతవరకు కావాలో స్కేలింగ్ చేసుకొని సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో నాకు ఇంతవరకు ఓకే. సో నేను అప్లై అన్నాను. అప్లై అన్నాక నాకు ఎందుకు కొంచెం ఒపాసిటీ తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో మళ్ళీ పెన్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ డ్రాప్ లాగా ఉంది కదా, ఇది ఒపాసిటీ ఎంత కావాలో అంత పెట్టుకొని అప్లై అంటున్నాను. అప్లై అయినా చూసారు ఇప్పుడు ఎంత బాగుందో, ఇంపాక్ట్ ఉంది. అంటే ఇది మెయిన్, అది సెకండ్ ఇమేజ్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఇమేజ్ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. సేమ్ అదే ఆప్షన్స్. సో మన బ్రౌజర్లోకి వెళ్ళి ఈ హ్యాండ్స్ ఇమేజ్ తీసుకుంటున్నాను. అలాగే పార్ట్స్ ఉన్నాయి, ఈ పార్ట్స్ అండ్ పింఛం ఇది తీసుకుంటున్నాను. మీకు కావాల్సిన విధంగా ఇది కరెక్ట్గా ఎంతవరకు కావాలో అంతవరకు ఫస్టే క్రాప్ చేసుకొని ఓకే చేస్తే అది మీకు ఇందులోకి వస్తుంది. సో ఒపాసిటీ తక్కువ ఉంది, ఒపాసిటీ పెంచుతున్నాను. మీకు ఎవరికైనా ఇమేజ్ తీసుకోగానే ఒపాసిటీ తక్కువ వస్తుంది అని అనిపిస్తే మాత్రం మీరు డైరెక్ట్ ఒపాసిటీ పెంచుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఈ కార్నర్లో సెట్ చేస్తున్నాను. ఈ కార్నర్లో కరెక్ట్గా మనకు కావాల్సిన విధంగా సెట్ చేస్తున్నాను. నేను దేనికి స్ట్రోక్స్ కానీ, దేనికి డ్రాప్ షాడోస్ కానీ, దేనికి ఎలాంటి ఎఫెక్ట్స్ కానీ ఇవ్వట్లేను. అంటే సింపుల్గా అసలు ఏమి రాని వాళ్ళు కూడా చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని అరేంజ్ చేయడమే, అంటే అరేంజ్ చేయడమే, అలైన్మెంట్ వస్తే సరిపోతుంది. సో ఈ కృష్ణ బొమ్మ నాకు కొంచెం పెద్దగా కావాలని పెడుతున్నాను, కానీ పైన పింఛం కట్ అవుతుంది. సో కొంచెం కరెక్ట్గా కావాల్సిన విధంగా స్కేలింగ్ చేసుకొని ఎడ్జ్ కట్ అవ్వకుండా సెట్ చేసుకోవాలి. సో ఓకే, ఇలా బాగానే ఉంది. సో దాంట్లో లాక్ వేసుకున్నాక ఇప్పుడు ఇంకో ఇమేజ్ ఉంది మనకి తీసుకోవడానికి. హ్యాండ్స్ ఇమేజ్ ఉంది. సో ప్లస్ సింబల్ నొక్కి మళ్ళీ ఇమేజ్ ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ
గ్యాలరీకి వెళ్తే ఇక్కడ హ్యాండ్స్ ఉంది కదా, హ్యాండ్స్ ఇవన్నీ నేను గూగుల్లోనే డౌన్లోడ్ చేసుకున్నాను. వేరే వేరే ఇమేజెస్ నుంచి ఎరేజ్ చేసుకొని పెట్టుకున్నాను. సో మీకు నచ్చినట్టుగా మీరు తీసుకొని ఎరేజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో హ్యాండ్స్ కూడా మనం లైట్ ఆపోజిట్లో ఉండి పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ బాగానే ఉంటుందా? సో ఇక్కడ పెట్టేస్తున్నాను. సరే చూద్దాం. ఫైనల్ అవుట్పుట్ అయితే కాదు, మనం మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఏదైనా సరే. సో దాన్ని కూడా లాక్ వేసుకొని మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. లాక్ తీసి ఒపాసిటీ తగ్గియాలని చెప్పాను కదా, సో ఒపాసిటీకి వెళ్ళి ఒపాసిటీ కొంచెం తగ్గిస్తున్నాను. అప్లై అన్నాను. సో కొంచెం తక్కువైనట్టుంది, కొంచెం పెంచాలి. సో ఓకే, ఇది బాగానే ఉంది. అప్లై అంటున్నాను. సో ఇది బాగానే ఉంది. సో ఇది మనం కరెక్ట్గా లాక్ వేసుకొని ఇప్పుడు టెక్స్ట్కి వెళ్ళాలి. ఆల్రెడీ మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి ఇమేజ్ సెట్ చేసుకున్నంత అయిపోయింది. ఇప్పుడు టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి ఏం లేదు, హ్యాపీ జన్మాష్టమి అనే కొట్టాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ హ్యాపీ అని కొడుతున్నాను. మనకు కలర్ కావాలంటే ఇందులో ఉన్న కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కలర్ పిక్కల ద్వారా మన ఇమేజ్లో ఉన్న కలర్ని పిక్ చేసుకోవచ్చు. సో ఆ ఇమేజ్లో ఉన్న కలర్ని నేను పిక్ చేశాను. సో అప్లై అన్నాను. స్ట్రోక్ ఉంది, నాకు ఇవన్నీ ఏమి వద్దు, స్ట్రోక్ ఏం లేకుండా పెట్టాలని అనుకుంటున్నాను. డ్యూయల్ కలర్స్ కావాలి కాబట్టి ఇంకో కలర్ నేను లైట్ ఎల్లో తీసుకుంటున్నాను. అదే పోస్టర్లో కలర్ పిక్కర్ తోటి కింద ఉంది సార్ ఎల్లో కలర్, అది సెలెక్ట్ చేసి ఓకే. స్ట్రోక్ కూడా ఎల్లో కలర్ వచ్చేసింది. డ్యూయల్ కలర్ అయినా పెట్టుకోవచ్చు. డ్యూయల్ కలర్ అంటే గ్రేడియంట్ కలర్ అవుతుంది, సాలిడ్ కలర్ అంటే సింగిల్ కలర్ అవుతుంది. నాకు ఈ స్ట్రోక్ వద్దు, ఏమొద్దు అనుకుంటే మీరు స్ట్రోక్ కూడా ఏం లేకుండా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇలా పెట్టుకుందాం. సరే ఫైనల్గా మనకు ఏమొద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు. సో హ్యాపీ. సో సరే నాకు ఈ ఫాంట్ బాగాలేదు, వేరే ఫాంట్ ఏదన్నా పెడదాం. ఓకే, ఇది బాగానే ఉంది అనిపిస్తుంది, కొంచెం కర్వీ ఫాంట్. ఓకే పెట్టేశాను. నాకు స్ట్రోక్స్ ఏమొద్దు అనుకున్నా కాబట్టి నేను ఆల్రెడీ తీసేశాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవన్నీ నేను చూపించట్లేను. సో స్ట్రోక్స్, డ్రాప్ షాడోస్ ఏవీ లేవు. ఇప్పుడు జన్మాష్టమి అని టైప్ చేస్తున్నాను. సో జన్మాష్టమి అని టైప్ చేసి కలర్ ఇప్పుడు ఇమేజ్లో ఉన్న కలర్ తీసుకున్నాను. డార్క్ కలర్ అంటే క్రిస్టియన్ డార్క్ కలర్, అంటే ఆ చర్మం కలర్ ఏదైతే ఉందో అందులో డార్క్ కలర్ తీసుకొని, లైట్ కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకో కలర్ కింద. సో మళ్ళీ కలర్ పిక్కర్ తోటి బ్యాక్గ్రౌండ్లో లైట్ బ్లూ ఉంది కదా, సో అది తీసుకుంటున్నాను. సో డార్క్ బ్లూ, లైట్ బ్లూ. సో ఇందులో మనం ఆ డ్రాప్ దాన్ని ఏమంటారు, ఆ గ్రేడియంట్ యొక్క స్టైల్ ఏ విధంగా ఉండాలనేది కూడా మీరు మార్చుకోవచ్చు. సో ఇలా నాకు మంచిగా ఉందనిపిస్తుంది. పైన డార్క్, కింద లైట్ బ్లూ. సో టెక్స్ట్ నేను అరేంజ్ చేసుకుంటున్నాను. సో కరెక్ట్గా స్కేలింగ్ చేసుకొని పెట్టుకోవాలి. మనకు టైటిల్ హైలైట్ అవ్వాలి. ఇమేజ్ ఆల్రెడీ మంచిగా సెట్ అయిపోయినాయి, మనం కావాలంటే కూడా వాటిని మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కృష్ణుని కొంచెం తగ్గించి కొంచెం సైడ్కి అందాం. కొంచెం పిక్చర్ చాలా ఫుల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది, అంటే నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అలా కాకుండా కొంచెం గ్యాప్ కోసం, అంటే టెక్స్ట్ మనకు మిడిల్కి రావడం కోసం నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సో అయిపోయినాక లాక్ వేసుకుందాం. లాక్ వేసుకొని ఇప్పుడు టెక్స్ట్ కొంచెం మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం, కొంచెం పెద్దగాని ఇటు సైడ్కి సెట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు పెట్టుకోవచ్చు. సో నాకు నచ్చినట్టుగా నేను పెడుతున్నాను. సో హ్యాపీ అనేది నాకు ఈ ఫాంట్ ఎందుకో వద్దు అనిపిస్తుంది. ఎడిట్కి వెళ్ళి ప్రాపర్టీస్లో ఇందులో నార్మల్ ఫాంట్ ఏదైతే ఉందో అది తీసుకుందాం. సో ఇది కూడా బాగలేదు, ఇది కూడా అంతగా అనిపిస్తున్నట్లేదు. సరే చూద్దాం, ఇంకోటి ఏదన్నా మారుద్దాం. దీనికి ఫిట్టింగ్ ఉందా, అసలు కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేది. సో నాకైతే నచ్చట్లేదు. సో మళ్ళీ పెన్ ఆప్షన్కి వెళ్ళి ఇందులో నార్మల్గా మంచిగా ఉండే కలర్ తీసుకున్నది, ఇది కూడా బాగాలేదు. సో ఇక్కడ మీకు నచ్చినట్టుగా మీరు పెట్టుకోవచ్చు, నాకు నచ్చినట్టు నేను పెట్టుకుంటున్నాను. సో నాట్స్ పెడుతున్నాను. సో ఇది బాగానే ఉంది. సో అప్లై అన్నాను. సో దీన్ని కరెక్ట్గా సెట్ చేస్తున్నాను. స్క్వీజింగ్ పెట్టుకున్నాను నేను ఫాంట్లో. సో మీరు ఆ స్క్వీజింగ్ వద్దనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి దాన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. సో జన్మాష్టమి కూడా మారిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో జన్మాష్టమి కూడా మనం లాక్ వేసుకున్నాం కాబట్టి, సో ఫస్ట్ హ్యాపీకి లాక్ వేసి జన్మాష్టమి లాక్ తీసేసి ఇప్పుడు మళ్ళీ ఎడిట్ పెన్సిల్ సింబల్కి వెళ్ళి మనం ఆ ఫాంట్ మారుద్దాం. సో కావాల్సిన అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక నేను కరెక్ట్గా దాన్ని స్కేలింగ్ లాక్ చేసుకున్నాక లాక్ వేసాను కదలకుండా. శ్రీకృష్ణుని కిందికి అంటే ఆ 3 లైన్స్ మీద పట్టుకొని మనం గుంజితే
అవి అలైన్మెంట్ మారుతుంటాయి అనమాట. ఇప్పుడు శ్రీకృష్ణుడు కిందికి పోయినట్టు వచ్చింది టెక్స్ట్, ఇంతమందికి పైన వచ్చింది, ఇప్పుడు కిందికి పోయినట్టు వచ్చింది. సో నాకు ఇప్పుడు ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా ఇది మన ఛానల్ నేమ్ కాబట్టి, మన ఛానల్ నేమ్ నేను పైన పోస్టర్ మీద కనపడాలి కాబట్టి అని పెడుతున్నాను. సో కొంచెం టెక్స్ట్ వర్డ్స్ మధ్యలో గ్యాప్ ఉండాలి కాబట్టి ఇక్కడ లెటర్ స్పేసింగ్ కాకుండా ఏముంటుంది, లెటర్ స్పేసింగ్ చేస్తున్నాను. చేసి ఓకే, ఇప్పుడు దీన్ని పైన కార్నర్లో మంచిగా కనపడేలాగా పెట్టేశాను. ఓకే, ఇది అయిపోయింది. జన్మాష్టమి వేరే ఫాంట్ పెడితే బాగుండు అనిపిస్తుంది నాకు, ఇలా కూడా బాగానే ఉంది. సో ఓకే, హ్యాపీ కొంచెం మిడిల్కి అంటున్నాను, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ వైట్ మీద కరెక్ట్గా వచ్చేటట్టు చూస్తే మంచిగా మనకి అట్రాక్షన్గా ఉంటుంది. సో దానికి లాక్ వేసాను. జన్మాష్టమి ఇప్పుడు మారుస్తాను ఫాంట్, వేరే ఏదైనా మనకి ఇందాక ఒక ఫాంట్ కనిపించింది నాకు, సో ఆ ఫాంట్ మారుస్తాను. కరెక్ట్ స్కేలింగ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ప్రాపర్టీస్కి వెళ్ళి గ్రేడియంట్ కూడా కొంచెం అడ్జస్ట్ చేస్తాను, అంటే డార్క్ కలర్ కిందికి లైట్ కలర్ పైకి వచ్చేలాగా పెట్టేశాను. సో ఇప్పుడు చూసారా ఇలా బాగుంది. సో ఇప్పుడు ఫాంట్ కూడా మారుద్దు, ఇలా కూడా బాగుంది. మీకు నచ్చితే ఇలా ఉంచుకోవచ్చు, లేదంటే ఇంకా చేంజెస్ కూడా చేసుకోవచ్చు, ఇంకా ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఎడ్జెస్ ఎక్కడ అవుట్ కాకుండా చూసుకోండి. సో చేశాక మళ్ళీ ఫాంట్కి వెళ్తున్నాను నేను ప్రాపర్టీస్లో. ఫాంట్కి వెళ్ళి కింద ఒక ఫాంట్ మంచిగా అనిపించింది, సో ఆ ఫాంట్ని సెలెక్ట్ చేస్తాను. కింద ఎక్కడ ఉంది ఇది, సో ఇది సెలెక్ట్ చేశాను. చూసారా, ఇది కొంచెం నాకు మంచిగా అనిపిస్తుంది. సో మీకు ఏది నచ్చితే మీరు అది పెట్టుకోవచ్చు, నాకు నచ్చినట్టుగా నేను పెడుతున్నాను. సో ఇంత ఈజీగా ఎవరికైనా మొబైల్లో అరే ఇంత సింపుల్గా మనం పోస్టర్ డిజైన్ చేయొచ్చా అనుకునే విధంగా మనం చేసుకోవచ్చు. ఇవి మనం అన్ని ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నవే గూగుల్ నుంచి. డౌన్లోడ్ చేసుకొని ఎలా ఉన్న ఇమేజ్ని అలా వాడకండి. నేను ఆల్రెడీ ఇంతమందికి వీడియోలో చెప్పాను ఇండిపెండెన్స్ డే పోస్టర్లో. సో ఇందులో కూడా చెప్తున్నాను, ఇమేజ్ని మనం మాడిఫై చేస్తే మనకు ఎలాంటి కాపీరైట్ పడదు. సో మనకు ఆల్రెడీ పోస్టర్ ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని నేను సేవ్ లేయర్స్ అంటున్నాను, అంటే సేవ్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్స్ కరెక్ట్గా అయిపోయినాయి అనుకున్నాకనే మీరు సేవ్ చేసుకోండి. సో ఇది కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా కింద సెట్ చేస్తున్నాను. సో దానికి కూడా లాక్ వేసాను. నాకు ఇలా ఓకే. హ్యాండ్స్కి ఒపాసిటీ కొంచెం తగ్గిస్తున్నాను. సో ఓకే, ఒపాసిటీ తగ్గించి లాక్ తీసేయలేదు కాబట్టి జరగట్లేదు. సో లాక్ తీసి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. పిక్చర్స్ ఎక్కడ ఓవర్లాప్ కాకుండా చూసుకోండి. అడ్జస్ట్మెంట్ అయ్యాక దానికి లాక్ వేసుకోండి. ప్రతి ఒక్క దానికి లాక్ వేసుకోవడం లేదంటే మనకు ఎలాంటివి మిస్ మ్యాచ్ కావు. సో ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ కుండలు కూడా పింఛం వెన్న, సో ఇవన్నీ మనం కరెక్ట్గా సెట్ చేసుకుందాం. మూలకి సెట్ చేసుకుంటే నిండుగా ఉంటుంది పోస్టర్. సో అలా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టేసుకోవడం. సో ఇప్పుడు నాకు పోస్టర్ ఇది ఫైనల్ అవుట్పుట్ ఇది. సో దీన్ని నేను లేయర్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి సేవ్ ఆల్ లేయర్స్ అన్నాను. సేవ్ ఆల్ లేయర్స్ అని ఫోటో ఎడిటర్ అని నా ఫోల్డర్ ఉంది, అందులో దాని నేమ్ పెడుతున్నాను, జన్మాష్టమి సంథింగ్ పేరు కొడుతున్నాను. మీకు గుర్తుండే విధంగా మీరు పేరు పెట్టుకోండి. జన్మాష్టమి పోస్టర్ కాబట్టి జన్మాష్టమి అని పెడితేనే మనకు బాగుంటుంది. సో జన్మాష్టమి అని పెట్టి సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసినాక నేను మళ్ళీ ఫొటోస్లో ఓపెన్ చేసి కలర్ కరెక్షన్ చేస్తున్నాను. ఇది మిస్ అవ్వకండి, కలర్ కరెక్షన్ చేస్తేనే డెప్త్ వస్తుంది ఫోటోకి. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఎడిట్లో అడ్జస్ట్మెంట్లో ఆటో పెట్టేశాను. తర్వాత బ్రైట్నెస్, కాంట్రాస్ట్, కొంచెం సాచురేషన్, అంటే మీకు నచ్చినట్టుగా కలర్స్, మీకు నచ్చినట్టుగా లైటింగ్స్, మీకు నచ్చినట్టుగా హైలైట్స్ ఇవన్నీ పెంచుకోవాలి. పిక్చర్ మనకి అంటే పోస్టర్ అనేది క్లియర్ కట్గా కలర్స్తోని క్లారిటీతో ఉండాలి. సో అలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో షార్ప్నెస్ మీరు ఎక్కువ పెంచితే ఆ పిక్చర్ అంత షార్ప్గా కనిపిస్తుంది, పిక్చర్ అంత నీట్గా ఉంటుంది. సో ఇలా మనం పోస్టర్ని ఫైనలైజ్ చేసుకొని సేవ్ చేసుకోవడం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.